హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ వారి రీజనింగ్ బుక్ చూద్దాం. సో ఈ బుక్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. నేను ఆల్రెడీ ఇంతకుముందుకు ఏఎన్ఆర్ పబ్లికేషన్స్ వారి అర్థమెటిక్ అదేవిధంగా జనరల్ సైన్స్ బుక్స్ రివ్యూ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఒక్కసారి ఛానల్కి వెళ్ళి చూడండి. సో అదేవిధంగా సార్ మన రీజనింగ్ బుక్ చూస్తే మనకు ఈ రీజనింగ్ బుక్తో పాటు ఇట్లా ఒక పాంప్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏఎన్ఆర్ పబ్లికేషన్ రీజనింగ్ టైం టేబుల్ అని, అంటే ఎవరైతే టైం టేబుల్ అంటే మీరు టైం టేబుల్ వేసుకొని చదవకుంటుంటారో వాళ్ళ గురించి మనకు ఇట్లా అంటే నార్మల్గా మీ ఇష్టం, మీరు టైం టేబుల్ మీ దగ్గర ఒకటి ఉంటే ఓకే, లేదనుకుంటే సో వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది టైం టేబుల్ లాగా. సో డే 1 డే 2 ఇట్లా మనకు 100 డేస్ టోటల్గా ఏ చాప్టర్ చదవాలో అని ఈ విధంగా ఒకటి ఇవ్వడం జరిగింది. సో మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే మీకు నచ్చిన టైం టేబుల్ని ఫాలో అవ్వచ్చు. సో ఒకసారి మనం ఫస్ట్ రీజనింగ్ బుక్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో రీజనింగ్ బుక్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. మనకు ఇందులో ఇండెక్స్ చూస్తే వెర్బల్ లాజికల్ రీజనింగ్, సో అనలైజ్, సిమిలారిటీ, సో ఇట్లా అన్ని చాప్టర్స్ కవర్ కావడం జరిగింది. ఇది ఎస్పెషల్ ఏంటంటే రైల్వే ఎగ్జామ్స్కు చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఈ బుక్. సో ఇందులో టోటల్గా వెర్బల్ లాజికల్ రీజనింగ్ నుండి 18 టాపిక్స్ కవర్ చేయడం జరిగింది. అదేవిధంగా నాన్ వెర్బల్ రీజనింగ్ చూస్తే సిరీస్, అనలైజ్ ఆర్ సిమిలారిటీ, క్లాసిఫికేషన్, సో ఇట్లా ఈ విధంగా మొత్తం టోటల్గా 25 టాపిక్స్ని కవర్ చేయడం జరిగింది ఈ బుక్. సో మనం ఒకసారి ఇందులో ఫస్ట్ చాప్టర్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ చూస్తే అనలైజ్ ఆర్ సిమిలారిటీ. సో మనకి ఇందులో టైప్ వైజ్ క్వశ్చన్స్ ఉండడం జరిగింది. సో మనకు టైప్ 1 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ దాని కిందనే ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో మనకు ఈ బుక్లోనే అంటే ఈ టాపిక్ అయిపోతుంటే ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు, అంటే ప్రీవియస్కి వచ్చిన క్వశ్చన్స్ అదేవిధంగా ఆన్సర్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి సిరీస్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరిగింది. మనకు ఇట్లా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా కింద ఆన్సర్ కూడా సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూద్దాం. సో ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు, సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి కోడింగ్ డీకోడింగ్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది. నేను ఫైనల్గా ఈ బుక్ ఎవరికి యూజ్ఫుల్ ఉంటుందో ఫైనల్గా చెప్తాను, మీరు ఫైనల్ వరకు చూడండి, లాస్ట్ వరకు. సో లాస్ట్ వరకు చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది, ఎందుకంటే నేను ఈ బుక్ ఒక 3 డేస్ నుంచి చూస్తున్నా. సో కాబట్టి నాకు ఈ బుక్ గురించి ఒక ఐడియా అనేది రావడం జరిగింది. సో కాబట్టి నేను ఫైనల్గా చెప్తాను. సో కోడింగ్ ఇవి ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు నార్మల్ టాపిక్లు ఏ విధంగా ఉన్నాయి, టైప్ 1 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మీకు కావాలనుకుంటే బుక్ ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, స్క్రీన్ షాట్ చేసి ఒకవేళ మీకు ఈ క్వశ్చన్స్ ఓకే అనిపిస్తే తీసుకోండి బుక్. సో ఈ విధంగా ఉండడం జరిగింది. సో టోటల్గా ఈ బుక్ వచ్చేసి ఎన్ని పేజెస్లో కవర్ చేయడం జరిగిందంటే, సో ఇది టోటల్గా 374 పేజెస్లో కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు ఇందులో ఫస్ట్ ఇప్పుడు నేను చెప్పాను కదా, పోలిక పరీక్ష, సారూప్యత అని చెప్పాను కదా. సో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ అనేది మనకు ఒక స్కానర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మనం ఈ స్కానర్లో స్కాన్ చేస్తే మనకు దానికి సంబంధించిన సొల్యూషన్స్ అన్నీ రావడం జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ అనుకోవచ్చు. సో ఈ విధంగా అన్ని చాప్టర్స్ స్కానర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫైనల్గా ఈ బుక్ అనేది ఎవరికి యూజ్ఫుల్ ఉంటుందంటే, మీరు ఆల్రెడీ ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదైనా మెటీరియల్ మీరు ఫాలో అయితే ఇన్స్టిట్యూట్ కోచింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా ఇది యూజ్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోడింగ్ డీకోడింగ్ తీసుకుంటే మనకు బేసిక్స్ అనేది ఈ బుక్లో ఉండవు. ఎందుకంటే ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ కానీ లేదంటే బ్లడ్ రిలేషన్ తీసుకుంటే, ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్ తీసుకుంటే మనకు కొన్ని ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ఫాదర్ మదర్ వాళ్ళ సన్ ఇట్లా ఉంటాయి కదా కొన్ని క్వశ్చన్స్. సో అవి బేసిక్స్ ఇందులో ఉండే డైరెక్ట్ క్వశ్చన్సే ఉంటాయి. కాబట్టి మీరు ఏదైనా నార్మల్గా బేసిక్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకోండి, ఫస్ట్ తీసుకొని ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయిన తర్వాత ఈ బుక్ తీసుకుంటే మీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అట్లా కాదు నేను ఫస్టే బేసిక్ లెర్నర్ అంటే కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే మనం బేసిక్స్ ఉంటే మనం ఈజీగా క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీరు చూపించాను కదా, టైప్ 1 టైప్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే మనం ఆల్రెడీ బేసిక్స్ నేర్చుకుంటేనే టైప్ 1 టైప్ 2 క్వశ్చన్స్ అని చేయగలుగుతాం. సరే డైరెక్ట్ సొల్యూషన్ చూస్తాం కానీ ఒక క్వశ్చన్స్ అప్లికేబుల్ అయితే కానీ మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి అప్లికేబుల్ కావు. సో కాబట్టి రీజనింగ్ అంటేనే మనకు బేసిక్స్ అనేది చాలా క్లియర్గా వచ్చి ఉండాలి. క్లియర్గా వచ్చి ఉంటేనే మనం ఒక క్వశ్చన్ అనేది ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో కాబట్టి మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ కాండి. బేసిక్స్ ఇట్లా బేసిక్స్ గట్టిగా ప్రిపేర్ కాండి. బేసిక్స్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ బుక్ తీసుకోండి, చాలా యూజ్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా ఈ బుక్ అనేటటువంటిది ఎక్కువగా అంటే రైల్వే ఎగ్జామ్స్కు యూజ్ఫుల్ ఉంటుంది. సో కాబట్టి రైల్వేస్ ప్రిపేర్ అవుతున్న వారు ఈ బుక్ తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీరు ఒకసారి ఈ బుక్ నార్మల్గా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీకు వీలైతే ఏదైనా బుక్ స్టాల్ మీ నియర్గా ఉన్న బుక్ స్టాల్లో ట్రై చేయండి. ఒకసారి మీరు చూడండి, బుక్ మొత్తం చూడండి. సో బాగానే ఉంది బుక్ అయితే, నేను 3 డేస్ నుంచి చూస్తున్నా. బట్ కాకపోతే మీరు కూడా ఒకసారి బుక్ స్టాల్కి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే బుక్ తీసుకోండి. సో అదేవిధంగా మీకు ఎవరికైనా ఈ బుక్ కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే గైస్, బాయ్ ఫ్రెండ్స్.